కూడా ఎదిరించి ఒక సాధారణమైనటువంటి న్యాయమూర్తిగా, అంటే పెద్ద జిల్లా స్థాయి హైకోర్టు స్థాయి కాదు, ఒక చిన్న స్థాయి న్యాయమూర్తిగా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి జూనియర్ సివిల్ జడ్జి వరకు జడ్జి అనే అంటారు. సో ఒక సాధారణమైనటువంటి న్యాయమూర్తిగా ఒక చిన్న స్థాయిలో ఒక ఉద్యోగం చేసి వచ్చి ఒక 2 లక్షల రూపాయల జీతం తీసుకోకుండా, ఒక 4 పని వాళ్ళని పెట్టుకోకుండా, సెల్యూట్లు వదిలేసి, పోలీస్ సెల్యూట్లు వదిలేసి, లగ్జరియస్ అంటే ఏదో కోట్లు సంపాదిస్తామని కాదు, ఉన్నంత వరకు కంఫర్టబుల్గా పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి సెల్యూట్లు కొట్టేవాళ్ళు, అటెండర్సు, ప్రతి పనికి ఒక పని వాళ్ళు, ఏది జడ్జిమెంట్ ఇచ్చినా మనం వెళ్తుంటే మాట్లాడని వాళ్ళు, ఎవరు కామెంట్ చేయని వాళ్ళు, ఒక చిన్న స్థాయి న్యాయమూర్తి అయినా కొంత గౌరవప్రదమైనటువంటి పోస్టులో నుంచి బహుశా అతి తెలివి వల్లనేమో, తెలివి ఎక్కువైపోవటం వల్లనేమో, లేదు మనకున్న తెలివితేటలతోటి ఒక 10 గంటల నుంచి 5 గంటల వరకు ఉద్యోగం చేసుకుంటూ, ఈ 5 గంటల ఉద్యోగంలో మనం మన పిల్లల్ని పోషించుకొని, మన పిల్లల్ని ఒక 60 సంవత్సరాల వరకు కొంత సేవ్ చేసుకొని, 30-40 వేలు చీటిపాటు కట్టుకొని, పిల్లల్ని ఇద్దరిని ఒక మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకొని, ఒక ఇన్స్టాల్మెంట్లో ఒక విల్లా కొనుక్కొని, దాంట్లో వచ్చే అద్దెతోటి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ, నెలకి ఒక 30-40 వేలు సేవ్ చేసి భార్యకి బంగారం కొనుక్కొని, పిల్లలిద్దరిని మంచి చదువులు, ఒకళ్ళేమో లండన్, ఒకళ్ళేమో యుఎస్ఏనో, నెదర్లాండ్సో, రష్యానో, ఏదో ఒకటి డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళని చేసి రిటైర్డ్ అయ్యేటప్పటికి కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బుతోటి పిల్లలు పెళ్ళిళ్ళు చేసి, ఆ ఇన్స్టాల్మెంట్లో కట్టుకున్నటువంటి ఇల్లు చక్కగా ఫైనల్గా అయిపోయిన తర్వాత హిందూ పేపర్ చదువుతా, కాఫీ తాగుతా, ఒకరోజు చచ్చిపోతాం. నాకు తెలిసి ఇంతకు మించి ఒక మనిషి జీవితంలో పెద్దగా సాధించేదైతే ఏం లేదు. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద గొప్పగా రొటీన్గా ఉంటుందని కూడా నేనైతే అనుకోవటంలా. అయితే ఇలాంటి లైఫ్లో నుంచి ఒక సాధారణమైనటువంటి ఎంప్లాయీగా, ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఇలాంటి లైఫే బతుకుదామా, లేకపోతే మనం చచ్చిపోయే లోపు సమాజానికి అదిగో పలాని శ్రావణ్ కుమార్ వల్ల ఒక మంచి జరిగిందనో, చెడు జరిగిందనో, లేకపోతే శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి వల్ల ఒక కమ్యూనిటీ బాగుపడిందనో, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నమ్ముకున్నాడు ఆ అబ్బాయి, ఆయన భావజాలంతో ఇదిగో కొంత చేశాడు, ఒక 100 మందికో, 20 మందికో, 500 మందికో, 1,00,000 మందికో, 1 కోటి మందికో, 5 కోట్ల మందికో ఒక సేవ చేశాడని చెప్పుకొని అలాంటి లైఫ్ కావాలి అని ఆశించాను. కాబట్టి న్యాయమూర్తి పదవిలో నుంచి బయటకు వచ్చి ఏదో ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకొని, దేవుడి దయ వల్ల, నాలెడ్జ్ వల్ల ఒక మంచి న్యాయవాదిగా, అటు పెద్ద సూపర్ న్యాయవాది కాదు కానీ ఒక మంచి న్యాయవాదిగా, కొంత ప్రజల కోసం పనిచేసే న్యాయవాదిగా నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. అయితే ప్రజలారా, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు, ఎందుకంటే నేను ఒరిజినల్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు పదే పదే టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కొన్ని సందేహాలు తీర్చాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిచ్చేటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పను, కానీ నేను సందేహాలు తీర్చాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల పాటు నేను చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు అయితే, ఈ 4 నెలల్లో నేను చేయబోయే పోరాటం మరొక ఎత్తు. అది ప్రజలకు అర్థం కావాలని మాత్రమే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం తప్ప అంతకుమించి నాకు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం అయితే ఏం లేదు దీంట్లో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను ఒక రాజకీయ ఇనీషియల్గా 2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను. ఆ మార్గంలో నాకు సహకరించినటువంటి అత్యున్నతమైనటువంటి 4th ఎస్టేట్ మీడియా. నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను అంటే, నేను మాట్లాడే మాట 10 మందికి రీచ్ అవుతుంది అంటే, నేను మాట్లాడే మాట 10 మంది వినగలుగుతున్నారు అంటే, నన్ను ఎవరైనా ఈ అబ్బాయి శ్రవణ్ కుమార్ కదా అని బయటకు వెళ్తే గుర్తుపడుతున్నారు అంటే, అది బికాస్ ఆఫ్ ABN అండ్ TV5. నిజంగా ఆ చైర్మన్లు వాళ్ళు ప్రజా సమస్యలని అడ్రస్ చేసే విషయంలో నేను చాలా సందర్భాల్లో కూడా ప్రతిపక్ష పార్టీని కూడా విమర్శించినప్పుడు కూడా వాళ్ళందరూ ఒకే మాట అన్నారు, సార్ మీరు ప్రతిపక్షంగా అందరూ కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలని అంటారు, సో మీ వాయిస్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మేము ఖచ్చితంగా ఫెసిలిటేట్ చేస్తాము, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో వాళ్ళు నాకేదో అంతర్గతమైనటువంటి సమస్య ఉందని, వాళ్ళకేదో ఒక నిగూఢమైనటువంటి ఎజెండా ఉందని నేను ఇది చెప్పటానికి కూడా నేను సిద్ధంగా లేను. నేను బడుగు బలహీన వర్గాల తరపు నుంచి, నిరుపేదల తరపు నుంచి, అప్రెస్డ్ సప్రెస్డ్ పీపుల్ దగ్గర నుంచి,
వాళ్ళు నాకు ఫెసిలిటేట్ చేసిన సందర్భాల్లో నేను వాళ్ళకి మనసా వాచా కర్మణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా చాలా గౌరవంగా వాళ్ళు ప్రతి సందర్భంలోనూ కూడా నన్ను ట్రీట్ చేశారు. నన్ను ఒక ఇండిపెండెంట్ వాయిస్గా చూశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాయిస్గా చూశారు తప్ప వాళ్ళకి కన్సిడరేషన్స్ ఉన్నాయని నేనైతే అనుకోవటంలో. అయితే ఈరోజు నేను చాలా మృదువుగా చెప్పిన సార్, 4 సంవత్సరాల 9 నెలల పాటు నేను ఒక 3 సంవత్సరాలు పార్టీ లేకుండా నా వాలంటరీ ఆర్గనైజేషన్ తోటి పోరాటం చేశాను. నేను ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాను. 2022 ఏప్రిల్ 14వ తారీఖున జయభీమరావు భారత్ పార్టీ అని ఒక పార్టీని రిజిస్టర్ చేయించుకొని నేను ఆ పార్టీ తరపు నుంచి ప్రతి క్షణం కూడా ఒక యాక్టివిటీస్ చేసే సందర్భంలో వాళ్ళు కూడా అన్నారు, సార్ ఖచ్చితంగా మీరు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏదైనా సరే ప్రజల కోసం చేసేటప్పుడు మేము సహకరించే విషయంలో ఏ విధమైనటువంటి భేషమ్మాలు అవసరం లేదని సహకరించాను. నేను కూడా ప్రజల కోసం చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోరాటం చేశాను. ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకించి పోరాటం చేశాను, ఏం పోరాటం చేశాను అనేది ప్రజలందరికీ తెలుసు. రైట్ ఫ్రమ్ సుధాకర్ దగ్గర నుంచి కూడా, అనంతబాబు విషయంలో కానీ, చనిపోయిన సుధాకర్ గారి విషయంలో కానీ, లేకపోతే ఇంకా ప్రతి సందర్భంలో వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు. కానీ కొన్ని వందల పోరాటాలు, రాజకీయ పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము, రాస్తారోకోలు చేశాము, నిరుద్యోగుల కోసం పోరాటం చేశాము, జాబ్ క్యాలెండర్ కోసం పోరాటం చేశాము, కరెంటు బిల్లులు వ్యతిరేకించి పోరాటం చేశాము, వ్యవసాయం కోసం పోరాటం చేశాము, హైకోర్టులో కేసులు వేసాము, తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఫైట్ చేశాము, ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల డైవర్షన్ కోసం ఫైట్ చేశాము, నిధుల దుర్వినియోగం గురించి ఫైట్ చేశాము, రాష్ట్ర ప్రజల సమస్యల కోసం రోడ్డు మీదకి వచ్చాము, బంధులు పిలుపునిచ్చాము, సప్రెస్డ్ పీపుల్ కోసం ఫైట్ చేశాము, మీడియాలో ఫైట్ చేసాము, వాట్ నాట్. 4 సంవత్సరాల 9 నెలల పాటు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రతి సందర్భంలో నాకు ఒక ఇండిపెండెంట్గా, నేను ఒక ఇండివిజువల్గా ఒక రాజకీయ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కంటే కూడా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థ కంటే కూడా నేను ఎక్కువగా ఫైట్ చేశాననేది నా ఆత్మసాక్షికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే ఫైట్ చేసే సందర్భంలో, మీడియాలో మాట్లాడే సందర్భంలో ఈరోజు ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో, మాట్లాడుతున్నారో, నేను వాళ్ళందరినీ ఒకే మాట అడుగుతున్నా. నేను ఏ సందర్భంలో అయినా సరే ప్రతిపక్షం దగ్గర సహకారం తీసుకొని, ప్రతిపక్షం దగ్గర ఏదైనా ఆశించి, వాళ్ళ దగ్గర ఆశించి నేను ఏ సందర్భంలో అయినా సరే పాలకపక్షాన్ని అంటే వైఎస్ఆర్సీపీని విమర్శించానా? ఒక్కసారి తెలుగుదేశం నాయకులను అడగమని చెప్పండి. తెలుగుదేశం నాయకుల్లో టాప్ క్యాడర్లో ఉన్న వాళ్ళనైనా అడగమని చెప్పండి. సార్ శ్రవణ్ కుమార్ గారు ఏ రోజైనా వచ్చి, సార్ మా దగ్గర ఇదిగో శ్రవణ్ కుమార్ పలానా పదవి కావాలన్నాడు, పలానా సీటు కావాలన్నాడు, ఒకవేళ మేము సీటు ఇస్తాము అంటే అతను యాక్సెప్ట్ చేశాడు. ఇది కూడా నేను టు ది ఎక్స్టెంట్కి వెళ్ళి చెప్తున్నాను. నేను నాకు సీటు ఇస్తాను ఆఫర్ చేస్తే పార్టీ తరపు నుంచి అది రిజెక్ట్ చేశానా, యాక్సెప్ట్ చేశానా నా ఆత్మసాక్షికి తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. ప్రపోజ్ చేసిన వాళ్ళతో గురించి నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా నా గొప్పతనాన్ని చెప్పుకొని, లేకపోతే ఏదో పెద్ద నేను రిజెక్ట్ చేశానని చెప్పడానికి లేదు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకుండే కన్సిడరేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఇంకో రాజకీయ పార్టీగా నాకుండే కన్సిడరేషన్స్ నాకుంటాయి. వాళ్ళకి నాకు సారూప్యత ఒకే ఒక అంశంలో జరిగింది. ఏంటి అంటే, మేమిద్దరం కలిసి, అంటే ఒక స్థాయికి మించి నేను వాళ్ళతో కలిసి పోరాటం చేశాను. దట్స్ ఆల్. వాళ్ళ చేయాల్సిన పనిని నేను చేశాను అంతే. ఏబిఎన్ టీవీ5లో వాళ్ళకంటే నేను ఎక్కువ మాట్లాడాను అంతే. ఏం మాట్లాడాను? తెలుగుదేశం గొప్పదని మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారే ఈ దేశానికి రాష్ట్రానికి అవసరమని చెప్పలా, నారా లోకేష్ అద్భుతమైనటువంటి పరిపాలన దక్షుడని చెప్పలా. నేను మాట్లాడింది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా, నాట్ ఫర్ తెలుగుదేశం. ఐఎమ్ ఎగ్నెస్ట్ ఫర్ రూలింగ్ పార్టీ, దట్స్ ఆల్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడను. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్గా రేపొద్దున 2024లో ఎజ్యూమ్ మూమెంట్ చీఫ్ మినిస్టర్గా దిగి కిందకు వచ్చిన మరుక్షణం చీఫ్ మినిస్టర్గా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే, చంద్రబాబు నాయుడు గారితో నాకున్న పరిచయము, లేకపోతే తెలుగుదేశం పార్టీతో నాకున్న అనుబంధాన్ని కూడా పక్కన పెట్టి, సమస్య అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఇది. మీరు అనుకుంటున్నట్టు వైఎస్ఆర్సీపీ ఏ విధంగానూ నేను వెళ్ళను. ఎందుకంటే 2019లో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత 2024 వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం. దానికి ఎవరి దగ్గరో ఏదో ఆశించి చేస్తున్నారని దయచేసి, ఒక ఇండివిజువల్గా ఒక పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు 9 నెలలు ఒక పోరాటం చేసి
ఈ 3 నెలలు ఎలక్షన్ సమయంలో నేను మళ్ళీ కోరుతున్నా, రేపు ఎలక్షన్స్ 2024 మార్చిలో ఎలక్షన్స్ అమ్మ. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమడగాలి చెప్పండి? శ్రావణ్ కుమార్కి ఓటేయాలి అని అడగాలి. శ్రావణ్ కుమార్కి ఓటేయాలి అంటే తెలుగుదేశం చేసిన తప్పు, వైఎస్ఆర్సీపీ చేసిన తప్పు, భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు, జనసేన చేసిన తప్పు ప్రజల ముందు ఎండకట్టిందా, నేను నాకు ఓటు ఎలా అడుగుతానన్న చిన్నపాటి పరిజ్ఞానం కూడా లేదా రాజకీయ పార్టీలకి, నన్ను విమర్శించే వాళ్ళకని నేను అడుగుతున్నా. నన్ను విమర్శించే వాళ్ళని నేనేం తప్పు పట్టడంలా. మీకు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలకి సమాధానం చెప్పకపోతే దేనికోసం ఉన్నాం మనం? పెద్ద గొప్ప ఏం కాదు మేమైనా కూడా, ఎవరైనా కానీ. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు విమర్శలకు సమాధానం చెప్పాలి. కానీ విమర్శలకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో ఆ విమర్శ సహృదయమైన విమర్శ, సహేతుకమైన విమర్శ, ఈ సమస్య కరెక్ట్గా ఈ విమర్శ కరెక్ట్గా అడుగుతున్నారు లేదా అని మనం కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. చాలామంది వ్యక్తిగతంగా కామెంట్లు చేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. దాన్ని నేనేమి డిస్ప్యూట్ చేయను. కానీ నేను ఒక మాట చెప్తాను. 2024లో నేను ఓటు అడిగేటప్పుడు అమ్మ శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక ఆల్టర్నేటివ్గా వచ్చాడు. 1956 కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు 2023 వరకు కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీలో, అంటే ఒక సామాజిక నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి పార్టీలో, ఎస్సీ ఎస్టీలు పెట్టిన పార్టీలో, అది బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, లేకపోతే వీసీకే పార్టీ కావచ్చు, ఒక్క ఎస్సీ వ్యక్తి కూడా ఎక్సెప్ట్ ఎప్పుడో బీఎస్పీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక ఎమ్మెల్యే తప్ప ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే సీట్ సాధించలేకపోయింది. 293 కాన్స్టిట్యున్సీలు కంబైన్డ్ స్టేట్లో సాధించిపోయింది, 175 ఆంధ్రప్రదేశ్లో సాధించలేకపోయింది. రీజన్ ఏంటో తెలుసా? దాదాపు 35 లక్షల మంది సంఘాలు, దళిత సంఘాలు రాష్ట్రాల్లో ఉన్నాయి, దేశంలో ఉంది. అందులో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల సంఘాలు ఉన్నాయి. ఈ 5 లక్షల సంఘాలు ఒక్క సంఘానికి ఇంకో సంఘానికి పడదు, ఎవరికి ఎవరు సపోర్ట్ చేసుకోరు. అట్ ది సేమ్ టైం సపోర్ట్ చేయమని నేను అడగటంలా. కానీ మనల్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. మనందరం కూడా ఎంతకాలం తెలుగుదేశంకి సపోర్ట్ చేద్దాం, ఎంతకాలం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేద్దాం, ఎంతకాలం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసాం, ఎంతకాలం బీఎస్పీకి, ఎంతకాలం మిగతా పార్టీలకి, జనసేనకు, భాజపాకు సపోర్ట్ చేద్దాం. మనకంటూ ఒక భావజాలంతో మనమంటూ ఒక వ్యవస్థలో 20% ఎస్సీలుగా, ఎస్సీ ఎస్టీలుగా, 10% ముస్లిమ్స్గా, 3% క్రిస్టియన్స్గా, ఇంకా ఒక 35% సింహభాగంగా ఉన్నటువంటి బహుజన కులాలు, బీసీలు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, పాప వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావట్లేదు, వాళ్ళని కూడా కలుపుకొని మనందరం కలుపుకొని ఒక ఆల్టర్నేటివ్గా వద్దాము. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, 23 సీట్లు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం చెప్పండి రాష్ట్ర ప్రజలారా? వర్స్ట్ పరిపాలన చేసిందనే కదా ఇచ్చింది, వర్స్ట్ పరిపాలన చేసిందనే కదా ఇచ్చింది. నేను చెప్తా ఈ రోజున ఎస్సీ, నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను మళ్ళీ మెయిన్ టాపిక్లోకి వెళ్తాను. 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎస్సీలని కొడుతున్నారు, ఎస్సీలని తిడుతున్నారు, ఎస్సీలని వాళ్ళ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు అని గగ్గోలు పెడుతోంది. మీరు చేసింది ఏంటో చెప్పండి సార్. నేను గౌరవనీయులైనటువంటి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, సార్ మీరు చేసిన ద్రోహం ఎస్సీ ఎస్టీలకి చెప్తే, అధికారికంగా వాస్తవాలతో చెప్తే చరిత్రలో ఒక్క దళిత వర్గం కూడా మీకు ఓటేది సార్. ట్రూ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే బెటర్ అంటే 100% బెటర్. మరి కంపారిటివ్ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే యు ఆర్ ఫార్ బెటర్, నో డౌట్. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోల్చుకున్నా కూడా మీరు కనీసం నిలబడే స్థాయి కూడా కాదు ఎస్సీ ఎస్టీలకు చేసిన. నేను ఇంకా మీకు కాగ్ రిపోర్ట్, రెండు 2015-16లో, దిస్ ఈజ్ కాగ్ రిపోర్ట్, ఇది నా సొంత కవిత్వం కాదండి. As per government instructions, all the departments should earmark at least a minimum 17.8% and 5.33% of the total planned quality in the budget exclusively for the development of scheduled castes and scheduled tribes, respectively, by designing schemes that would directly benefit the SC/ST individually or as a community, or as to improve the economic and social conditions of the targeted people.
17.8% ఎస్సీలకి, 5.33% ఎస్టీలకి. అంటే 2015-16లో వాళ్ళ పాపులేషన్ అంతాని బడ్జెట్ అలోకేషన్లో ఆన్ పార్ విత్ ది వాళ్ళ పాపులేషన్ ప్రకారం ఇంత బడ్జెట్ అలోకేషన్ జరగాలి సార్. ఇంత బడ్జెట్ అలోకేషన్ జరగాలి అంటే నేను చదువు వినిపిస్తా. 2015-16లో 34,412 కోట్ల రూపాయలు అలోకేషన్ జరగాలి సార్ బడ్జెట్లో. కానీ బడ్జెట్ షెడ్యూల్ కాస్ట్కి మీరు ఇచ్చింది 5,470 కోట్ల 13 లక్షల రూపాయలు. ఏది 2015-16 సార్. దీంట్లో టోటల్ బడ్జెట్ దీంట్లో 34,412 కోట్ల రూపాయల్లో మీరు బడ్జెట్ ఒరిజినల్గా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఒరిజినల్గా అలోకేట్ చేసిన బడ్జెట్ 5,470 కోట్లు. మీరు అంత ఇవ్వాలండి, 34,000 కోట్లు ఇవ్వాలి. మీరు అంత ఇచ్చారండి 5,400. అంటే వాస్తవానికి అలోకేట్ 17.8% తోటి అలోకేట్ చేయాల్సిన డబ్బుని మీరు కనీసం 5,470 కోట్ల రూపాయలు అలాట్ చేయలేదు అంటే ఆదిలోనే హంసపాద పడితే ఇంకా మీరు చట్టాన్ని గౌరవించింది ఎక్కడ సార్? చట్టాన్ని గౌరవించింది ఎక్కడ? ఇక్కడ ట్రైబల్ సప్లాన్ కూడా వస్తాను సార్ నేను, గిరిజనులకు కూడా. టోటల్ బడ్జెట్ ప్లాన్ సార్ 1,686 కోట్ల రూపాయలు సార్. 1,686 కోట్ల రూపాయలు. టోటల్ ప్లాన్ బడ్జెట్ మీరు 4.90 crores. టోటల్ బడ్జెట్ రెండు కలిపి 1,946 కోట్ల 26 రూపాయలు. అంటే మీరు అలోకేట్ చేయవలసినటువంటి బడ్జెట్లో కూడా అలోకేట్ చేయలేదు ఎస్సీ ఎస్టీలకి. ఇది 2015 and 16. 2016 and 17 వద్దాం. 49,134 కోట్ల రూపాయలు టోటల్ సప్లాన్ టార్గెట్ అయితే మీరు అలోకేట్ చేసింది 8,724.26 లక్షల కోట్లు, 26 లక్షలు. అంటే 8,724 కోట్ల రూపాయలు మాత్రమే మీరు అలోకేషన్ చేసి చేతులు దులిపేసుకున్నారు. 33,099 కోట్ల రూపాయలు, 96 లక్షల రూపాయలు ట్రైబల్కి ఇవ్వాల్సింది మీరు టోటల్ బడ్జెట్ వచ్చి 3,590 రూపాయలు. అంటే 73% అలాట్మెంట్ జరిగింది. దిస్ ఈజ్ అ ఫార్ బెటర్. సో మీరు ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు ఇవ్వవలసిన సందర్భంలో ఆ సప్లాన్ నిధులు అలాట్మెంట్ జరగటంలో ఇంత దారుణంగా జరిగితే ఇక ప్రజలు మిమ్మల్ని ఏమని ఇంద్రుడు చంద్రుడు అని మళ్ళీ ఓటేయాలి సార్? చెప్పండి సార్. ఇవన్నీ వాస్తవాలు కదా. ఇప్పుడు పాలకపక్షం అనేది తప్పు చేస్తుంది అన్నప్పుడు ప్రతిపక్షం కూడా మీరు ఇంతకుముందు ఏం తప్పు చేశారో నేను చెప్పాలి కదా. ఎస్సీ ఎస్టీలకి ఎక్స్క్లూజివ్గా కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఫార్ బెటరే, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. కానీ అసలు చట్టం చెప్పిందే మీరు నిర్దేశించకుండా సప్లాన్ నిధులంతా డైవర్ట్ చేసేసి ఇంకా దీని మీద చాలా అద్భుతమైనటువంటి ఫైండింగ్ ఇచ్చింది ఎవరు? కాగు. అసలు సప్లాన్ నిధుల డైవర్షన్ జరిగింది, ఈ డైవర్షన్ మీద ఒక ఎంక్వైరీ వేయాలి అని కూడా ఫైండింగ్ ఇచ్చింది. అంటే సప్లాన్ నిధులు డైవర్షన్ చేయటంలో నిన్ను మించిన వాడిని నీరజాక్ష అని మీరందరూ కూడా కలిసి ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఫుట్బాల్ ఆడితే ఇంకో 5 సంవత్సరాలు వీళ్ళు ఫుట్బాల్ ఆడతారు. అంటే నేను అనేది ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకి అనేది ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయమంటే మీ దగ్గర ఆన్సర్ ఉండదు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయమంటే దానికి ఆన్సర్ ఉండదు. అంటే మీరు తంతే వాళ్ళు తంతే మీరు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకొక దిక్కు లేదా, ఇంకొక అవకాశం లేదా అని మరి ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. నో, ఇది ఎవరైనా ఒక ఆల్టర్నేటివ్గా ఫామ్ అవ్వాలని చూస్తే వాడి మీద పసుపు చొక్కా వేసేయటం లేదు, పసుపు చొక్కా దులిపేసుకొని ఉతుక్కొని మళ్ళీ వేసుకొని మళ్ళీ వచ్చేలోపు వాడి మీద బ్లూ చొక్కా వేసేయటం. అంటే ఒక వ్యక్తి ఆల్టర్నేటివ్గా మాట్లాడితే వాడు ఆ గట్టైనా ఉండాలి, ఈ గట్టైనా ఉండాలి. తెలుగుదేశం కైనా సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాలి. మీరు తంతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ తంతే మీ దగ్గరికి వెళ్ళాలి. అరే 75 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా దళిత భోజన కులాల నుంచి అసెంబ్లీకి పంపించలేని సిగ్గులేని నీచమైనటువంటి సంస్కృతిలో బతుకుతున్నటువంటి ఈ కులాలు ఎప్పటికి ఆలోచన చేస్తాయి? ఇక ఎవరు పట్టినా ఎవరు మాట్లాడినా మా వాళ్ళని మా మీదకే వదులుతారు. సరే ఓకే, నేను దాని గురించి అసలు ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ దాట్. ఒక వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు సాధించిన ప్రగతి అంటే ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయనప్పుడు మీరు ఎట్లా విజనరీ అవుతారు ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నాను.
2024లో మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పండి. ఏం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పలేదు అంటే 2019లో మీకు ఇచ్చిన 23 సీట్లకి ఎందుకు ప్రజలు తక్కువ సీట్లు ఇచ్చారో సమాధానం చెప్పండి. నెంబర్ 3, మీరు 24లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పును ఎలా తీరుస్తారు? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు రేపు ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలకి ఎక్కడి నుంచి బడ్జెట్ నిధులు తీసుకొస్తారు? ఎంత అధికారికంగా ప్రజలకి నిరుద్యోగ సమస్యను తీసేస్తారు? లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎలా అమరావతిని బిల్డ్ చేస్తారు? ఏ విధంగా డబ్బులు తీసుకొస్తారు? కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా ఎలా తీసుకొస్తారనే దాని మీద ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అప్పుడు ఓటు అడగండి. అంతేగాని నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నాకు ఓటేయండి, లేకపోతే నేను పాదయాత్ర చేస్తాను కాబట్టి నాకు ఓటేయండి, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు ఓటేయండి, నా 40 సంవత్సరాల పార్టీ కాబట్టి నాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి వర్స్ట్గా పరిపాలించాడు కాబట్టి నాకు ఓటేయండి అనే అర్హత మీకు లేదు అంటాను. ట్రూ, మీకు లేదు. ఎందుకు అంటే ఒకవేళ అలాంటి అర్హత ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు, నాలాంటి వ్యక్తికి ఉండొచ్చు, అధికారంలోకి రాని పార్టీలకు ఉంటాయి. దట్స్ ఆల్. ఈవెన్ బీజేపీ కూడా అర్హత లేదు. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారు? అన్యాయం తప్ప. రాజధాని నిర్మాణానికి ఏం చేశారు? నిధులు మట్టి నీళ్లు తప్ప. రాజధాని డెవలప్మెంట్కి మీరు ఎందుకు నిధులు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి ఎందుకు రాజధాని కట్టించలేదు? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉండటానికి కారణం ప్రథమ ముద్దాయి మీరు కాదా అని భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు అడగాలి. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి అన్యాయానికి అక్రమానికి సహకారంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా ప్రశ్నించాలి. 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో కాపురం చేసి తర్వాత రాజకీయంగా బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీని కూడా ప్రశ్నించాలి. తెలుగుదేశం పార్టీ దగ్గర అధికారం ఉన్నప్పుడు ఎందుకు రాజధాని నిర్మాణం జరగకుండా, రాజధాని నిర్మాణంలో కనీసం రీకాన్స్టిట్యూటెడ్ ప్లాస్ కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజలను అధికారం అడగడానికి హక్కు ఎక్కడుందో సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల్ని, వాళ్ళకు వచ్చినటువంటి నిధులని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని, వాళ్ళ సంక్షేమ పథకాలని ఈ రోజు వరకు కూడా కిలో రూపాయి బియ్యం తీసుకోవటానికి బానిసలుగా తయారు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా చేతులు కట్టుకొని ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే. ఏమ్మా, మనం స్కూల్స్ పెట్టుకునే అవకాశం లేదమ్మా? నేను దళిత బిడ్డలందరినీ అడుగుతున్నా. మనం హాస్పిటల్స్ పెట్టుకోవద్దమ్మా? మనం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకోవద్దా? మనం మెడికల్ కాలేజీలు పెట్టుకోవద్దా? మనం సినిమా ఇండస్ట్రీలో ఉండొద్దా? మనకంటూ ఒక భూమి ఉండొద్దా? ఎంత భూమి ఉందమ్మా మన దగ్గర? చెప్పండి మీరు సమాధానం. ప్రతి 100 మందిలో చూసుకుంటే 90 మంది రైతు కూలీలుగానే ఉన్నారు కదమ్మా. మన బిడ్డల్ని ఇంకా కూలీలుగానే మార్చేద్దామా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు నువ్వు కాదంటే నేను కాదంటే నువ్వు, తెలుగుదేశం కాదంటే వైఎస్ఆర్సీపీ కాదంటే తెలుగుదేశం. ఇక ఇంతకు మించి ఆల్టర్నేటివ్ ఆలోచించొద్దా? ఇక ఎవరి దగ్గరికైనా వెళ్ళి కాళ్ళు హుజూర్ మీరు బానిసలు, మీకు ఓటేయండి అని అడగటమా? నేను కేవలం ఎస్సీ ఎస్టీలను మాత్రమే కాదు, నేను కమ్మ వాళ్ళని అడుగుతున్నాను, రెడ్డులను అడుగుతున్నాను, బ్రాహ్మణ్స్ని అడుగుతున్నాను, వైశ్య కులాల మిత్రులను అడుగుతున్నాను. వీళ్ళందరి కులాల్లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు? ఆ నిరుపేదలకు భవిష్యత్తుకి ఏంటి? నిరుపేదల భవిష్యత్తు పరిస్థితి ఏంటి? నేను జడ్జిగా పనిచేసినప్పుడు అన్నవరంలో అక్కడ పూజారులు, పాపం నిరుపేదమైనటువంటి పూజారులు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కూడా అవకాశం లేని పూజారులు. అలాంటి పిల్లల్ని చూసినప్పుడు, అలాంటి బతుకులు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఈ సమాజంలో బ్రతికే హక్కు అందరికీ ఉంది సార్. ఈ కులాలు మతాలు తారతమ్యాలని తీసివేసి ఒక సమాజ స్వరూపాన్ని మార్చేటువంటి బాధ్యత ఒక ప్రభుత్వాలుగా మీ మీద ఉంది సార్. కానీ మీరేం చేస్తున్నారంటే కులాలతోటి విడగొట్టేస్తున్నారు. ప్రజలకి ఉచిత పథకాలని బానిసలుగా తయారు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడనీయకుండా, స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం లేకుండా, ఇదిగో నీకు నెలకు 15,000 రూపాయలు బిచ్చ వేస్తున్నారు, నెలకి 2,500 రూపాయలు పెన్షన్ వేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్తున్నాను, ఒక్కొక్క సాధారణమైనటువంటి కుటుంబం 17,000 నుంచి 25,000 వరకు ఒక సాధారణమైన కుటుంబం నెలకి ఖర్చు పెడితే అందులో 50% పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి వెళ్తుంది. మనం కట్టే పన్నుల్లో నుంచే ఒక సాధారణమైన మొబైల్ 35,000 40,000 పెట్టి 50,000 పెట్టి మొబైల్ కొంటే 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ట్యాక్స్ వెళ్తుంది. మాట్లాడే మొబైల్ ఫోన్ నుంచి నువ్వు రీఛార్జ్ చేసే కార్డు దగ్గర నుంచి, ఆటో ఎక్కిన పెట్రోల్లో
రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే 25 రూపాయలు వీళ్ళకి, 10 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మన డబ్బులు, మన కష్టాన్ని దోచుకున్నటువంటి ప్రజలు మనకి భిక్షంగా డబ్బులు వేస్తుంటే మనందరం కూడా చాలా అద్భుతంగా మీరే దిక్కు స్వామి, మాకు ఆల్టర్నేటివ్ లేదు స్వామి అంటున్నాం. ఎందుకు ఆలోచించటం లేదు? మనం ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించమంటున్నాం. 2024 బీజం వేద్దాం. 24లో 175 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేయాలని నా కోరిక. 100% చేస్తా. 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో 200 మంది అభ్యర్థులని ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలను అన్ని ప్రయత్నాలు చేస్తా. 100% సక్సెస్ అవుతా. ఈ 200 మంది అభ్యర్థులకి నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, నోటాకు ఓటేయద్దు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నోటాకు ఓటేయకుండా మా అభ్యర్థులకు ఓటేయండి. ఒక 5గురు ఉంటే కుటుంబంలో ఒక్క ఓటు మాకేసి మాకు ఊపిరినివ్వండి. ఈ ఓటు రేపొద్దున ఆల్టర్నేటివ్ సిస్టమ్ని నిలబెడుతుంది. రేపొద్దున మీకు కష్టం వచ్చినప్పుడు మా కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి రావటానికో, లేకపోతే మీకు ఏదైనా రెవెన్యూ సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్ దగ్గర రావటానికో, కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటానికి మీకు ఉపయోగపడుతుంది. మీ నేను డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారని నేను అనను. ఎందుకంటే నేను అంత పెద్ద మాట వాడను. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు చాలా విఘ్నులైనటువంటి ప్రజలు. వాళ్ళకి ఎలా చేయాలి, ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా మనం మన 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 భుజాల మీద ఎక్కించుకోవాలని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఒక పసిపిల్లల లాంటి బిడ్డలుగా, ఒక పసిపిల్లవాడికి పడుకున్న పొత్తిళ్ళలో బిడ్డకి పాలు పెడితే పాలు తాగుతాడు. అదే పాల సీసాలో బీరు పెడితే బీరు తాగుతాడు, నిద్రపోతాడు. సో పిల్లవాడికి ఏం తెలియటంలా. దళిత కులాలకి అసలు అధికారం అంటే రుచి ఎలా ఉంటుందో తెలియటంలా. ఒక ప్రభుత్వం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక సామాన్యమైనటువంటి రైతుని నమస్కారం సార్ రండి కూర్చోండి మీ కేసు ఏంటి సార్ అని పోలీస్ ఆఫీసర్ అడిగితే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలియటంలా. వాళ్ళు ఒక ఓటు మంది కాదు కదా, ఒక తెలుగుదేశానికి వేసేద్దాం, ఇదిగో పాపం జగన్మోహన్ రెడ్డి గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, జగన్కి వేసేద్దాం, లేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంట వేసేద్దాం. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఒక పాదయాత్ర చేస్తే ఓటేస్తే, యువగళమని పాదయాత్ర చేస్తే ఓటేస్తే ఏంటి ఆ యువగళం ఏంటి? ఆ యువగళంలో మీరు తిట్టుకోవటం ఏంటి? బూతులు తిట్టుకోవటం ఏంటి? ఒకళ్ళు కట్రాడి మీద నిలబెట్టుకోవటం ఏంటి? రేపొద్దున వస్తే మొత్తాన్ని లోపలేస్తామని చెప్పటం ఏంటి? రెడ్ బుక్ ఏంటి? ప్రజాస్వామ్యం ఏంటి? రేపొద్దున మరలా వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ విధంగా లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని, వ్యవస్థల మొత్తాన్ని వాడేసుకుంటే అది చాలా చూడముచ్చటగా మనందరం ఓట్లేద్దామా, లేకపోతే మన పిల్లల్ని ఏమన్నా బతికించుకుందామా? నేను మిమ్మల్ని దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు కొన్ని చెప్తాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో వైసీపీ పెయిడ్ మీడియా, సోషల్ మీడియా ఒక వీడియో చేసింది. వీడు చెప్పేటువంటి అబద్ధాలు ఎట్లా ఉంటాయో చూడండి ఒకసారి. వచ్చాయి, ఎంతగా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి అందులో భాగంగా ఆర్టికల్ చూడండి, నేను చదివి వినిపిస్తాను మీకు. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇన్ ద forefront in attracting investment since 2019. In 2022-23, the government attracted 3,32,186 crore, according to a joint survey conducted by MSME Export Promotion Council and the Confederation of Organic Food Producers and Marketing Agencies. వాళ్ళు సంయుక్తంగా MSME ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వాళ్ళు, అలాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు సంయుక్తంగా చేసిన సర్వేలో మొత్తం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మన ఆంధ్రప్రదేశ్కి 2022-23 సంవత్సరంలో అంటే 3,32,186 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 3,32,386 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంట. అబద్ధాలు చెప్పడానికైనా ఒక పద్ధతి పాడు ఉండాలిరా. డాక్టర్ చదువుకున్నావు నువ్వు, సెన్స్ ఉందా నీకు అసలు? నువ్వు ఆర్టికల్ చదివి రాష్ట్ర ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఆర్టికల్ చదివి ఎవడో ఆర్టికల్ రాస్తే, ప్రభుత్వంలో ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి 3,36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2022-23 సంవత్సరంలో వచ్చినాయా? ఏమైనా పద్ధతి ఉందా అసలు మీరు మాట్లాడేదానికి? వైఎస్ఆర్సీపీ ఈరోజు అధికారికంగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ తెలుగుదేశం ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది డౌన్ ది లైన్ వస్తాయి. బట్ ఇది కరెంట్ టాపిక్ కాబట్టి ఈ కరెంట్ టాపిక్లో ఈ విధంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రోగ్రెసివ్గా టార్గెట్ చేసి వదిలి
3,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి నేను ఒక ఆర్టికల్ చదివి వినిపిస్తున్నారు. డాక్టర్ గారు, మీకేమైనా సెన్స్ ఉందా అసలు కనీసం? అసలు మీరు మాట్లాడేదానికి వాస్తవికతకి ఏమైనా తేడా ఉందా? ఒక ఆర్టికల్ చదివి ప్రజలకి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడిది 6/6/2023 సంవత్సరం, జూన్ నెల 2023 సంవత్సరంలో, జూన్ నెల 2023 వింటున్నావా? నీకే బాబు 3,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. విను, చదువుతా, కావాలంటే వాట్సాప్లో పంపిస్తాయి ఈ డాక్యుమెంట్. 2,25,000 కోట్ల బడ్జెట్ అమ్మ మనకి. సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆ బడ్జెట్ అదంతా నేను తర్వాత వస్తా. ఏమి ఇంకా 3 నెలలు సమయం ఉంది. 3 నెలల్లో మొత్తం ప్రజల ముందు పెట్టేస్తా, ఇప్పేసి ప్రజల ముందు పెట్టేస్తా. ప్రజలు ఆలోచన చేసుకుంటారు ఎవరు విఘ్నత కలిగిన లీడరు, ఎవరు విజనరీ లీడరు, ఈ రాష్ట్రానికి నువ్వే దిక్కు ఎట్లా అయ్యావు, నువ్వు లేని ఈ రాష్ట్రం అనాథ ఎలా అయిపోద్ది, ఈ రాష్ట్రానికి నువ్వు లేకపోతే ఏ విధంగా దిక్కు ఉండదో, తెలుగుదేశం పార్టీ చేసిన మంచి ఏంటి చెడేంటి, వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ఏంటి చెడేంటి రెండు వస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రెఫరెన్స్ కూడా చెప్తా, ఎందుకంటే మళ్ళీ దీన్ని ఫేక్ అంటారు కదా. రెఫరెన్స్ నెంబర్ ITC 01/ST/MT/ORTI మిస్లీనియస్ 10/2023 డేటెడ్ 6/6/2023. IT and ENC Department Admin RTI. Number of companies established in the state of Andhra Pradesh at various fields like information technology, industries, business, etc. for the period 2019 to 2023. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 57 కంపెనీలు ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 2019 to 2023. నెంబర్ 2, ఇప్పుడు నువ్వు ఏదో 3,87,000 కోట్లు అంటున్నావు కదా, ఒరే బడుద్దాయ్ ఇను. Kindly provide information about the number of employment generated through established in various companies. మొత్తం ఈ 57 కంపెనీస్కి సంబంధించి జనరేట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ 35,853. Provide information about the capital investment companies at various fields, agriculture industries, foreign investments, territorial of AP during period 2019-23లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఎప్పటి నుంచి? 2019 నుంచి 2023 జూన్ వరకు కూడా. మరి నీకు 3,82,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాజు? ఎక్కడి నుంచి వచ్చినాయి 3,82,000 కోట్ల రూపాయలు? ఏ సర్వే ప్రకారం రాసావు, ఏ ఆర్టికల్ ప్రకారం రాసావు? ఇలా ఉంటాయి మీ వాస్తవాలు. నీకు ఈ డాక్యుమెంట్ రేపటి నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుద్ది. ఇది నేను ఇచ్చిన డాక్యుమెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. నీ అధికారిక డాక్యుమెంట్ ఎక్కడో పాపం టైప్ చేసుకొని రాసుకొని వచ్చి ఉంటావు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఎట్ట వచ్చిందో? బహుశా భారతదేశం మొత్తం నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందని ఫీల్ అవుతున్నావేమో, నాకు తెలియదు. ఇలా ఉంటాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అండ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేసే పనులు. ఆలోచించుద్దా ప్రజలారా? మనం 1,25,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సోదరులారు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి రిలీవ్ అవుతున్నారు. 1,25,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పట్టుమని 500 ఉద్యోగాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు ఉన్నాయా? నాకు తెలిసి ఒక 6,000 నుంచి 7,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అవి కూడా రాజశేఖర రెడ్డి గారి సమయంలో, అప్పుడు సైబర్ సిటీ అని భీముని దగ్గర విశాఖపట్నంలో కట్టినటువంటి ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఒక సమూహమైన బిల్డింగ్. కొంత ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు వచ్చే ప్రయత్నం జరిగింది. సబ్సిక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొంత ప్రమోట్ చేసే పరిస్థితి చేశారు. అది అయితే 100లో ఎంత పర్సెంట్ చేశారు అని అడిగితే 5% అని చెప్పగలను. ఆ 5% చాలా గొప్ప అంటే మేబీ గొప్ప కావచ్చేమో ప్రజలకి, కానీ పక్క రాష్ట్రం 100% చేస్తుంది కదా.
కర్ణాటక 100కు 100% చేస్తుంది, మహారాష్ట్ర 100కు 100% చేస్తుంది, చెన్నై 100కు 100% చేస్తుంది, కేరళ 100కు 100% చేస్తుంది, హైదరాబాద్ 100కు 100% చేస్తుంటే మన రాష్ట్రం మాత్రం ముష్టి 5% చేసి నువ్వు విజనరీ, నువ్వు లేకపోతే రాష్ట్రం లేదు, రాష్ట్రానికి నువ్వు తప్ప ఇంకో దిక్కు లేదని చెప్పేసి చంద్రన్న అదన్న ఇదన్న అని పాటలు పాడుతుంటే ఏమి సమాధానం చెప్పాలో మాలాంటి పిచ్చి బుర్రలకు అర్థం కాక సస్తనం. పోనీ ఈ 5% చేశారు చంద్రబాబు నాయుడు గారు అండి, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఆ ఉన్న 5 కాస్త గుండు కొట్టించాడు ఈ మహానుభావుడు. ఏమండి, నా 5 సంవత్సరాల్లో 5 కోట్ల మంది ప్రజలు నివసించే ఒక ప్రాంతంలో 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఒక ప్రాంతంలో 1300 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న 765 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఇంత సీరియస్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి భారతదేశంలో గుజరాత్ తర్వాత అంత అద్భుతమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతంలో మనకు వచ్చేది 57 కంపెనీలా, అవి కూడా సెల్ ఫోన్లు తయారు చేసి చిన్న చిన్న షాపులు లాంటి కంపెనీలా, ఇండస్ట్రీస్రా. ఎన్ని ఇండస్ట్రీస్ రావాలండి మనకి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి మనకి? విశాఖపట్నంలో మార్చి 3వ తారీఖున 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేది అట్టహాసంగా చేశారే. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 13 కోట్ల రూపాయల పెట్టుబడులు రాలేదు మనకి. ఎవరు కారణం దీనికని అడుగుతున్నా నేను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో చేసినవన్నీ 5% 6% చేసి నేనే విజనరీ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినవన్నీ గొరిగేస్తే మళ్ళీ నేనే మళ్ళీ 5% చేస్తాను, నాకు అవకాశం ఉండని చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎవరు ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎవరు ఇవ్వాలి? రేపొద్దున మన 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 ఇంట్లో చదివిన ఇంజనీరింగ్, కాకినాడలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చదివాడండి, అమలాపురంలో ఇంజనీరింగ్ విద్యార్థి చదివాడండి, అనంతపురంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చదివాడు, సూళ్ళూరుపేటలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చదివాడు, కుప్పంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చదువుకున్నాడు. కాలేజీల నుంచి బయటకు వచ్చారు. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తాతలు ఏమనుకుంటారంటే, అయ్యా ఇంజనీరింగ్ చదివావు కదా, మా దగ్గరే ఉండి మా కుటుంబం చూసుకుంటూ ఉన్న ఒక్కగానో కొడుకు లేదా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మా దగ్గర ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండి చదువుకోవాలని ఫ్యామిలీకి ఉండదా అండి? ఒక ఇంజనీరింగ్ విద్యార్థి నార్మల్ చిన్న కంపెనీలో జాయిన్ అయిన 50,000 రూపాయలు యావరేజ్గా ఉద్యోగం, 50,000 రూపాయలు యావరేజ్గా ఉద్యోగంలో ఒక సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే 5 6 30 12 5 60 6 లక్షల రూపాయలు ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఒక సంవత్సరానికి వస్తుంది. 6 లక్షల రూపాయలు. ఈయనిచ్చే 3,000 రూపాయలు ఎంత? మీరు కట్టేటువంటి పన్నులు ఎంత? ఈయనిచ్చే నెలకు సంవత్సరానికి ఒక 15,000 రూపాయలు మీరు ఇచ్చే, సంవత్సరానికి 15,000 ఇస్తే 5 సంవత్సరాలకి 60,000 రూపాయలు, నెలకి 2,000 రూపాయలు వేస్తే 24,000 రూపాయలు, మొత్తం 24,000 రూపాయలు 2,40,000, అదొక 15,000 రూపాయలు సంవత్సరానికి, అదొక 60,000, ఇదొక మొత్తం కలిసి 2,50,000 రూపాయలు ముష్టిగా నీకు పడేసి నీ బిడ్డకు రావాల్సిన 6 లక్షల రూపాయలు ఉద్యోగాన్ని కోసి అవతల పడేస్తున్నారే. అదే నీ బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే 6 లక్షల రూపాయలు, నీ బిడ్డ నెలకి 50,000 రూపాయలు తన సొంత కాళ్ళ మీద తను నిలబడి తల్లిదండ్రులను చూసుకుంటూ, బిడ్డలను చూసుకుంటూ, భార్యను చూసుకుంటూ, లేకపోతే పెళ్లి చేసుకుని తన కాళ్ళ మీద తను నిలబడి నీకు ఒక నెలకు వచ్చేసరికి జీతంలో ఒక తల్లిదండ్రులకు ఒక చీర ఒక పంచె కొనుక్కొచ్చి పెట్టగలడు. కానీ పిల్లవాడు 35 సంవత్సరాలు వచ్చినా ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం లేకుండా వాడు హైదరాబాద్ వెళ్ళి DTP సెంటర్లో 5,000కి 10,000కి పనిచేసి డబ్బులు దొరక్క అక్కడ చపాతీలు తిని బతికి మరలా ఇక్కడ నుంచి తల్లిదండ్రులు వచ్చే పెన్షన్లో నుంచి డబ్బులు పంపించే జీవితం బాగుంటుందమ్మా మీకు? ఆలోచించండి అమ్మా ఒకసారి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. అలాంటి జీవితం బాగుంటుంది అంటే నాలాంటి వాడు ఒక నమస్కారం పెట్టి ఇంకొక 10 సంవత్సరాలు పోరాటం చేయటం తప్ప ఏం లేదు. నేనేమంటానంటే నాలాంటి వ్యక్తులను మీరు ఒక అవకాశం ఇవ్వమంటున్నా. ఈ రాష్ట్రంలో 5 స్టార్ హోటల్ రూముని ఒక క్లాస్ రూమ్ని కంపేర్ చేసి చూస్తే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ రూమ్ అద్భుతంగా ఉండేటట్టు చేసే బాధ్యత నాది. 5 స్టార్ హోటల్ రూమ్ని మీరు ఏ రోజైనా తాజ్ బంజారాకి వెళ్తే ఒక 50,000 రూపాయలు పెట్టి తాజ్ బంజారాలో ఒక రూమ్ తీసుకుంటే, 40,000 రూపాయలు పెట్టి ఒక అకామిడేషన్ తీసుకుంటే, ఆ కంపేర్ చేసుకుంటే ఆ స్కూల్స్ దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో ఇవి 2 స్టార్ హోటల్ రూమ్సా ఒక ప్రభుత్వ పాఠశాలని చేసే బాధ్యత శ్రవణ్ కుమార్ నేను తీసుకుంటా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒక 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఎలా ఉంటుందో అలాంటి బెడ్రూములు నేను కట్టించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఓసీల్లో ఒక ఓసీల్లో ఇన్కమ్ తక్కువ ఉన్నటువంటి నిరుపేదలకి కట్టించే బాధ్యత శ్రవణ్ కుమార్ తీసుకుంటాడు. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత శ్రవణ్ కుమార్ తీసుకుంటాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. చూడండి, ఎన్నో పార్టీలను చూశారు. జైభీమరావు భారత్ పార్టీ చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి ఒక పార్టీ అధికారంలోకి వస్తే, ఒక పార్టీ ఏ విధంగా
ఒక పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను చేయగలిగితే ఆ పరిపాలన ఎలా ఉంటుందో ఒక్కసారి నా రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వండి. నేను చెప్తున్నాను, రైతన్నలకు కూడా చెప్తున్నా, అన్నా మీరు పండించిన ప్రతి పంటకి కూడా మీరు ఒక ఎకరంలో ఒక 10 క్వింటాల మిర్చి పండిస్తే మీకు ఆ మిర్చినే ప్రభుత్వం కొంటుంది. ఒక కింటా మీరు ఒక ఎకరంలో ఒక 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 మిర్చి పంట, పత్తి పంట, మిరప పంట, ఇంకో పంట వేస్తే మీకు అకౌంట్స్ సబ్మిట్ చేయమని అడుగుతాం. మీరు ఒక 5 లక్షల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు పెడితే నేను ఆ పంటని ఎంతకు అమ్ముకుంటానో మీకు అనవసరం. 15 లక్షల రూపాయలు అంటే 1కి 3 పంట పండించిన రైతుకి మీ ఇంట్లో అమౌంట్ జమ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దట్స్ వాట్ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్. స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలుపరుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన మొదటి క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకున్నటువంటి హామీ ఏమైందో అడగండి ప్రజలారా, రైతులందరూ అడగండి. రైతు భరోసా కేంద్రంలో 15,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? ఎంతమంది దగ్గర భూమి ఉంది సార్? ఎంతమందికి వస్తుంది సార్ భూమి? ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ అడగాలి. రైతులకి గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వటం లేదు? రైతులకి గిట్టుబాటు ధర 2008లో స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను అమలుపరచడంలో చంద్రబాబు నాయుడు ఎందుకు విఫలమయ్యారు? ఎందుకు రైతులకి వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేదు? అదేమనంటే కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేదు. నేను చెప్తున్నాను రైతన్నలకి, వ్యవసాయం దండగా అన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు వ్యవసాయం కంటే దుర్మార్గం ఇంకోటి లేదన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల గురించి ఏం మాట్లాడతారు ఆయన? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానేమో రైతులకు ఏం చేయలేదు, ఈరోజు రైతులకి ఏదో చేస్తాను అంటే ఎలా నమ్ముతాము? దేర్ షుడ్ బి ఎ జస్టిఫికేషన్ ఫర్ ఎవ్రీథింగ్. వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? నో జస్టిఫికేషన్. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలుపరచడం లేదు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలుపరిచి ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాలు మెట్ట మాగాణి 5 ఎకరాలు మెట్ట ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబానికి ఇవ్వలేదు. ఆ కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలుపరచడానికి ఎస్సీ ఎస్టీలకి ఈ రోజు వరకు కూడా దిక్కు దివానం లేదు. మన వాళ్ళు అడగరా అమ్మా? జగనన్న అమ్మఒడి వస్తే చాలు, మనకి 2 ఎకరాల పొలము 5 ఎకరాల పొలం మనకు వద్దు. అసెంబ్లీ సాక్షిగా ఆమోదపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూలైలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్లో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు కోసం చేసినటువంటి మొట్టమొదటి ప్రతిపాదన అది. ఏమైంది ఆ ప్రతిపాదన 2024 వరకు? చెప్పండి, ఆ ప్రతిపాదన ఏమైందండి? మీరందరూ కూడా ప్రజలకి పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా పెట్టి వాళ్ళకి బీరు అనేటువంటి పాల డబ్బాలో బీరు పేసేసి నిద్రపుచ్చుతుంటే ప్రజలు అలాగే బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఎంత చదువుకుంటే అంత చదువుకోవాలి, అత్యున్నతమైన చదువు చదవాలి. చదువుకున్న పిల్లవాడికి ఆరోగ్యం బాగోకపోతే 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వాలి. ఈ పిల్లలు చదువుకున్న తర్వాత అత్యున్నతమైన ఉద్యోగం ఇదే రాష్ట్రంలో దొరకాలి. హైదరాబాద్ వెళ్ళి వారానికి 10 రోజులకు ఒకసారి అమ్మ బాగున్నామని మాట్లాడుతూ ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుని చదవకూడదు. మిగతా రాష్ట్రాల్లో మనల్ని బానిసలుగా చూడకూడదు. మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతోటి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఇక్కడ విద్య బాగుండాలి, ఇక్కడ వైద్యం బాగుండాలి, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ బాగుండాలి. మన రాష్ట్రానికి నిధుల ప్రవాహం, నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి నేను అన్నమాట అతిశయోక్తి కావచ్చేమో. ఎందుకు అంటే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, ఆయన మాట నాకు స్ఫూర్తి. కలలు కనండి, మీ కళలను సాకారం చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి అని. తప్పేం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను అవ్వాలి అనుకోవటంలో తప్పేంటుంది? నేను కూడా క్వాలిఫైడే. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొకరు కాదు, ఒక దళిత కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ప్రజలకి మంచి చేయాలి అనుకున్న సందర్భంలో నేను ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాం తప్పేంటుంది? అవుతానా లేదా తర్వాత విషయం. వార్డు మెంబర్గా కాకుండా కూడా చచ్చిపోతానా నాకు తెలియదు ఆ విషయం. కానీ అవ్వాలి అనుకున్నాను కాబట్టే పార్టీ పెట్టాను.
అవ్వాలి అనుకున్నాను కాబట్టి 200 మంది కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను రెడీ చేసుకుంటున్నాను. అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఏ పార్టీ దగ్గరికి అమ్ముడు పోకుండా వెళ్ళి అభ్యర్థులు నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యల మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన తెచ్చుకొని చదువుకొని ప్రజల సమస్యని ఎలా పరిష్కరించాలి, బడ్జెట్ అలోకేషన్ ఎట్లా చేయాలి, హెల్త్ సిస్టమ్ని ఎలా చేయాలి, లా అండ్ ఆర్డర్ని ఎలా మానిటర్ చేయాలి, తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ని ఎలా మానిటర్ చేయాలి, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా చేయాలి, లేకపోతే ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఎలా చేయాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని ఎలా మానిటర్ చేయాలి, సాగునీటి ప్రాజెక్టులు ఎలా చేయాలి, ఫార్మర్స్ సమస్యలు ఎలా పరిష్కరించాలి, నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపాలి, ప్రజలకి మంచి పరిపాలన ఎలా అందించాలి, కరప్షన్ లేని సొసైటీని ఏ విధంగా ప్రభుత్వానికి అందించాలి, వినియోగదారుడు లేకపోతే ఒక హక్కుగా తనకి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు తన హక్కుగా రూపాయి కూడా కష్టపడకుండా రూపాయి కూడా లంచం పే చేయకుండా ఏ విధంగా తన హక్కులు తెచ్చుకోవాలనే దాని మీద ఒక క్లియర్ విజన్ తోటి ఉన్నాను. ఆ విజన్ తప్పు. మాకు కులమే కావాలి, నువ్వెంత, నీ బిసాద్ ఎంత, నువ్వు ఒక మరో కేఏ పాల్, నీకు అసలు పార్టీలో ఎమ్మెల్యేలు ఎంతమంది, అసలు నిలబడేవాడు ఎవడరా మీ పార్టీలో, ఈ కామెంట్లన్నీ చేయండి. నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. ఎందుకు అంటే నేను ఒక యానిమల్కి ఒక యానిమల్కి గంతలు కట్టుకున్నట్టుగా గంతలు కట్టేసుకున్నాను. నేను నాకు కనపడేది పేద ప్రజల సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు, రాజ్యాధికారం సాధించడంలో మనం ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాం అనే 3 అంశాలు తప్ప ఏ విధమైనటువంటి మాటలు కూడా నా కంటికి కనిపించవు, నా చెవులకు వినిపించవు. అలాంటి నిర్ణయం తీసుకోవటానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, స్వామి వివేకానంద స్ఫూర్తి, కఠోర అహింసావాదతో కఠోర దీక్షతోటి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించాలనుకునేటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తి, కష్టాలు కన్నీళ్ళు దిగమింగి ఎక్కడ 10 రూపాయలు సంపాదించి ప్రాక్టీస్ చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ప్రజా సమస్యలను అడ్రస్ చేసి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక మహోన్నతమైనటువంటి పార్టీని కూడా ఎదిరించి ఆ రోజు నిలబడి సప్రెస్డ్ పీపుల్ కోసం రాజ్యాంగాన్ని రాసి 1950స్లోనే రాజ్యాధికారానికి ఒక పునాది వేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ప్రభుత్వం కోసం పోరాటం చేసి ఆరాటపడి తన అసూలు బాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి, తెగువలో లాలా లజపతి రాయ్, ఆవేశంలో అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ జ్ఞానంలో పట్టుదలలో కృషిలో ఏపీజే అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కూడా మనందరూ స్ఫూర్తిదాతలు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం ఎవరో కామెంట్ చేశారని ఫీల్ అవుతాయి. ఎట్లా ఈ కామెంట్లు మన మనసుకు తాకాలా, లేకపోతే మన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళుగా రాలే దాంతో ఆ కన్నీళ్లలో కరిగిపోవాలా? ఇవి 2 రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి అంశాలు. నేను చాలా చిన్నవాడిని, ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిని. సాధారణమైనటువంటి న్యాయవాది రాజకీయాల్లోకి రావాలనుకోవటం అవహేళన, అసహ్యంగా మీరందరూ భావిస్తే, చాలామంది భావిస్తే నేను దానికి సమాధానం చెప్పలేను. 2024లో పోటీ చేస్తా, కాన్స్టిట్యున్సీలో కన్సిడరబుల్ ఓటింగ్ తెచ్చుకుంటా. ఆ ఓటింగ్ తోటి ప్రజా సమస్యల్ని 2024 నుంచి 29 వరకు మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఏ మీడియాలోనూ పోరాటం చేస్తా. 29లో మళ్ళీ ఫైట్ చేస్తా. 29 నుంచి మళ్ళీ 34 వరకు ఫైట్ చేస్తా. ప్రభుత్వాలు మారుతూ ఉంటే బహుశా నేను ఎమ్మెల్యేనైతే ఆ ప్రాసెస్లో చాలా సంతోషం, నా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయితే ఇంకా సంతోషం. మేము అంశాల వారీగా ప్రభుత్వాలతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఖచ్చితంగా వీల్ వెల్కమ్ ఇట్. కానీ ఒక పదవి కోసం, ఒక దీనికోసం ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనే దాన్ని తాకట్టు పెట్టడం వల్ల వేసిన ఫౌండేషన్ మొత్తం రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్ లేకుండా పోతుంది. సో కాబట్టి నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఈరోజు నేను చెప్పినటువంటి అంశాల్లో తెలుగుదేశానికి ఫేవర్గాను వైఎస్ఆర్సీపీకి ఫేవర్గాను చెప్పలేదు. ఈ 2 కూడా ప్రజలని నాశనం చేయడానికి తమ వంతు పాత్ర తమ పోషిస్తున్నాయి. ఈ 2 పార్టీలకు ఎందుకు ఓటేయాలి? లేకపోతే శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక సాధారణమైన న్యాయవాది పెట్టుకున్న జై భీమరావు పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఆలోచించుకోండి మీరే. ఈ దుర్మార్గకరమైనటువంటి పార్టీలకు ఓటేసి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేద్దామా?
లేదు ఆల్టర్నేటివ్ ఆలోచించి అరవింద్ కేజ్రీవాల్ లాగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఏం డబ్బులు ఇచ్చారని ఏం కులం ఉందని ఆయనకు ఓట్లేశారు. అక్కడ విఘ్నులైనటువంటి ప్రజలు మార్పును కోరుకున్నారు. అందుకనే ఈరోజు ఢిల్లీ రూపాయి అప్పు లేని వ్యవస్థగా ఒక స్టేట్గా మిగిలిపోయింది. ఏమ్మా మన ఓటు కదా, మన పిల్లని ఒక్కసారి ఓటు కులం చూడకుండా మతం చూడకుండా క్యారెక్టర్ని చూసి ఓటేయండి. వీడేదో చేస్తాడు మంచి చేస్తాడని ఓటేయండి. నేనేదో సూక్తులు చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పయిందమ్మా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ సంక్షేమ పథకాల వల్ల ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తే ఇంకో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతాయి. ఇప్పటికే ప్రతి ఒక్క తల మీద 48 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఈ అప్పుని డబల్ చేసుకుందామా? పక్క రాష్ట్రంకి వెళ్తే తెలంగాణ ఆంధ్ర వాడరా వీడు ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు దిక్కులేనోడు అంటున్నారు. నాకు చాలా బాగా గుర్తు, ఒకరోజు మా ఫ్రెండు ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఒకరోజు మా ఫ్రెండు తెలంగాణ లాంగ్వేజీ బట్టి పడుతున్నాడు. తెలంగాణ ఏంట్రా భయ్, ఎలా ఉన్నావు రా భయ్, ఎట్లా ఉన్నావు రా భయ్, బట్టి పడుతున్నాడు. నేను అడిగా ఎందుకు అట్లా బట్టి పడుతున్నావు అంటే, ఏం చేస్తానన్నా తెలంగాణలో బతకాలి అంటే ఆ లాంగ్వేజ్ రావాలి, ఆంధ్రవాడు అంటేనే అక్కడ సులకనగా చూస్తున్నారు, మా దాంట్లో తెలంగాణ అని చెప్పుకోకపోతే మా బతుకులేదు, ఏం చేస్తాం కర్మ, మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి లాంగ్వేజ్ని కూడా చంపేసుకొని స్లాంగ్ని మార్చుకొని తెలంగాణ అని బతకాల్సి వస్తుంది అని. తల్లి నమ్ముకోవటమే ఇది, వేరేదేన్ని కాదు. కేవలం ఎవరి వల్ల తెలుసా? వీళ్ళ వల్ల, ఈ దుర్మార్గుల వల్ల. తెలంగాణలో బ్రతుకుతున్న లక్షలాది మంది ప్రజలు ఇక్కడ బ్రతుకు తెరువు లేక అక్కడికి బ్రతుకు తెరువుకి వెళ్ళి, ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడ బ్రతుకు తెరువుకి వెళ్తున్న కారణం వీళ్ళు లేక. ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఎవరు రావటంలా, వీళ్ళవల్లే. బిజినెస్ చేయాలంటే రూపాయి పెట్టుబడి పెట్టాలంటే ఎవరు రారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మారణ హోమం మొదలు పెడుతుంది, అక్రమ కేసులు మొదలు పెడతాయి. ఇన్వెస్టర్లు ఎవరు రారు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు. పరిపాలన మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేశారు? పరిపాలన వద్దా మనకి? చంద్రబాబు నాయుడు గారు మా సామాజిక వర్గం కాబట్టి ఓట్లేసేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఓట్లేసేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ బైబిల్ పట్టుకుంది కాబట్టి ఓట్లేసేద్దాం. విఘ్నులైన రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. 2024లో మన ఓటు హక్కుని విఘ్నతతోటి వాడమని కోరుతున్నా. ఇంతకు మించి నేను మిమ్మల్ని కోరుకోగలిగింది ఏమీ లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి రేపు మరొక టాపిక్తో కలుసుకునే అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సెలవు.